ప్రభువైన యేసుక్రీస్తునామమున నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. పక్షిరాజు యవ్వనమున వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాను అనే వాగ్దానం చిన్న పరిశుద్ధాత్మని అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి వహిస్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి వహిస్తుంది. దేవుని అడిగినప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించారండి. వెంటనే షాడీస్ పెట్టినాను చూడండి. ఇక్కడ అవునండి, మనం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం కాలం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, శుతియాగం చేస్తున్నాం, మరి బైబిల్ అయితే పూర్తి రాసిన దేవుని కృపలన ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి మనం దేవుడు వల్లనే మనం నా ప్రాణమా యెహోవాను సన్నతించమని దావీదు కీర్తన అన్నట్టు మనం ఆయన్ని సన్నతించుకోవాలన్నమాట. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకూడదు అనమాట. ఆయన మన దోషములన్నీ క్షమించేవాడు అనమాట. మన సంకటములన్నీ కుదిర్చేవాడు అనమాట. సమాధుల నుండి మన ప్రాణాన్ని మోచించున్నారన్నమాట. కరుణాకటాక్షంలో మనకు కిరీటంగా ఉంచున్నాడు అనమాట. అప్పుడు మనం పక్షిరాజు యవ్వనం వల్ల మన యవ్వనం కొత్త అవుతున్నట్లు మేలుతో మన ఉదయం తృప్తిపరుస్తున్నానని అంటున్నారు దేవుడు. యెహోవా నీతి క్రియలను జరిగించచ్చు, బాధింపడి వారందరికీ న్యాయం తీర్చేది అనమాట. ఆయన మోషేకు తన మార్గం తెలియచేశారంట. ఆ ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచారంట. యెహోవా దక్షిణ పూర్ణాడనమాట. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు అనమాట. ఆయన ఎల్లప్పుడూ వేచిమాడేవాడు కాదనమాట. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదనమాట. మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఏం లేదనమాట. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మన ఆయన ఎందు భయభక్తులు వారేలా ఆయన కృప అంత అధికంగా ఉందంటున్నారన్నమాట. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నారంట. తండ్రి తన కుమారులలో జాలిపడినట్టు యెహోవా తన ఎందు భయభక్తుల జాలిపడే దేవుడు మన దేవుడు అనమాట. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నదనమాట. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారనమాట. ఇంకా ఆయన నిబంధన గైకొంచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగములు నిలుస్తుంది అంటున్నారు. ఆయన నీతి వారికి పిల్లల తరమని నిలుస్తుంది అంటున్నారు. ఆయన మరి ఆకాశం మందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు అనమాట దేవుడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయించున్నాడు అనమాట. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి బలసూరులారా ఆయనను సన్నతించుని అంటున్నారు అనమాట. దేవుణ్ణి ఎక్కువగా మరి సన్నతించాలన్నమాట. ప్రభు మరి భయపడద్దన్నారు. నిన్ను పేరు పెట్టి పిలిచిన సొత్తనని అంటున్నారు. అవునండి, 40 రోజులు 40 రోజులు ఖచ్చితంగా దేవుడు ఇంద్ర 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 అని పేరు పెట్టి మెల్లని స్వరంతో పిలిచి మరి ఆకాశంలో మరి చేత్తో రాస్తున్నారండి. పెద్ద హస్తం అనమాట, పెద్ద పెద్ద అక్షరం అనమాట. భయపడుకునే నీకు తోడైందా అని చెప్పేసి యెషయా 43లో మరి ఇదే వచ్చిన తర్వాత రాసి చెప్పుచారండి. నీ దేవుడైన యెహోవా నేను భయపడకు, నేను సహాయం చేసి చెప్తే నీ కుడి చేతిని పట్టుకుని అంటున్నారు. ఇంకా పక్షిరాజు ఏమైనా కొత్త దొంగలు మేలుతో నేను తృప్తిపరుస్తాను. ఎందుకంటే నేను నేర్పించుకునే స్త్రీలు నేను నీ పేరు పెట్టి పిలిచాను కాబట్టి నువ్వు వెరక్కున్నప్పుడు నేను నీకు బిడ్డలు ఇచ్చాను అంటున్నారు అనమాట. దేవుని చిత్తం జరిగించి వారు నిరంతరం నిలుస్తారు అంటున్నారు అనమాట. నేను ఎవడను నేను ఎడమైన నిబ్బరం కలిగి ధైర్యం అనమంటున్నారు. మోసతోడు నీకు తోడు ఉంటా అంటున్నారు. ఎందుకంటే నువ్వు నా సాకుడు, నువ్వు నా సాకుడు నేను మర్చిపోచాలను అంటున్నారు. నేను నిన్ను మోచించుకున్నా అన్నారు. నా ఇద్దరు మళ్ళుకొనమంటున్నారు అన్నమాట. నీ మరలన్నింటిని కాపాడుకు ఆయన నిన్ను గురించి తంతుగా ఆయన అన్నారు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలమని నీ తోడే నిన్ను కాపాడుతాను అని అంటున్నారు. నేను కుడి చేతి పట్టుకుని నేను విడిని నడిపాయని అంటున్నారు. ఆకాశం దుద్రలు భూమి కంపించి నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నారు అన్నమాట. ఇంకా దేవుడైన 1 సంవత్సరం ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి అంటున్నారు. నీ ముందు నడుచుట ఆయన నీకు తోడే ఉంటా అంటున్నారు. ఆయన నేను విడుడు నేను నడిపాడు నీ బృంగ ధైర్యం ఉండమంటున్నారు. దీర్ఘాయుతూ నేను తృప్తిపరుస్తా అంటున్నాను. నా రక్షణ చూపిస్తాను. ఇది నా మాట్లాడండి, ఇది నా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనరు సరశక్తి మీద ఘనమైన మనకి వేలాది తీస్తున్నాదండి. మంచి ప్రపంచం పెద్దపెట్టిన పేరు న్యాయం చేసుకోండి. పెద్దపెట్టాల్సి నాకు పరుగులు తెచ్చండి. చంద్ర బిడ్డలు మంచి జరుగుండి దర్శకులు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆధిపత్యులకు ఆర్థిక సాయం తెచ్చండి. ఆరోగ్యం స్వస్థపరచండి. వేదం దొక్కను వదచండి. వాళ్ళ రక్షణ తెచ్చండి. పక్షాజీవనం వల్ల యవనం కొత్త వచ్చిన మేలుతోనే తృప్తిపరుస్తాను. నా దేవ మేలు మా కుటుంబంలోనే మేలు, మా అందరి జీవితాల్లో మేలు కలుగు చేయమని మా ప్రభు మిత్రులకు రాని మీరు శ్రీమేంద్ర సిద్ధపడిన ప్రభు చూపునేత ప్రభు ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. మన ప్రార్థనలు మా కుటుంబం గురించి ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాం. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.